సెక్షన్ 497 498A డొమెస్టిక్ వైలెన్స్ డివిసి ఈ రెండింటికి కోరిలేషన్ ఉన్నది. అమ్మాయిలకి చదువు పెరగటం వల్ల, ఆత్మగౌరవం పెరగటం వల్ల డివోర్స్ రేట్ పెరుగుతుందా? ఈ డైవర్స్ ఎంత కాంప్లెక్స్ మెకానిజం అంటే ఇండియాలో ఇద్దరు కలిసి ఉండడాన్ని ఎంకరేజ్ చేస్తుంది అనమాట ఇండియన్లో. సెలబ్రిటీస్ విషయంలో కానీ, కామన్ మ్యాన్ విషయంలో కానీ మరణం కోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరూ సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్, ఫోర్త్ మ్యారేజ్ చేస్తున్న మగాళ్ళని కూడా చాలా సెలబ్రిటీ లాగా చూస్తారు. ముఖ్యమంత్రులని, ఉప ముఖ్యమంత్రులను కూడా చేస్తారు. కానీ ఈ ఉమెన్ కా ప్రివిలేజ్ లేదు సార్. ఇప్పుడు సెక్షన్ 497 2008లో దాన్ని రిపీల్ చేయడం జరిగింది. సో సెక్షన్ 497 ప్రకారం 497 అడల్టరీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ టూ కన్సెంటింగ్ అడల్ట్స్ మధ్యన తప్పేం కాదు అనేది కోర్టు చెప్తుంది. బట్ 498A డొమెస్టిక్ వైలెన్స్ డివిసి ఈ రెండింటికి కోరిలేషన్ ఉన్నది. ఒక అమ్మాయి ఒక అఫేర్ పెట్టుకున్నది, పెళ్ళికి ముందే ఒక లవర్ ఉన్నాడు, అఫేర్ పెట్టుకున్నది. పెళ్ళి అయిన తర్వాత ఈ అబ్బాయికి తెలిసింది, దాన్ని క్వశ్చన్ చేసిండు. క్వశ్చన్ చేసినప్పుడు ఈ 497ని చూపించి నేను చేస్తున్నది క్రైమ్ కాదని చెప్పేసి ఈ అబ్బాయిని కార్నర్ చేసి ఈయన ఇబ్బంది పెట్టడం కోసం, నా మోడెస్టీని అంటే నన్ను క్వశ్చన్ చేస్తావని చెప్పి చేయడానికి తప్పు చేసిన పక్కన పోయిండు. 498A కేసు పెట్టేసి వీళ్ళ ఫ్యామిలీని మొత్తం కోర్టుల చుట్టూ, స్టేషన్ల చుట్టూ శుక్రవారం రోజు అరెస్ట్ చేపిస్తారు 3 గంటలు. ఇట్లాంటివి జరిగినాయి. ఫ్రైడే అరెస్ట్ అయితే మండే ట్యూస్డే దాకా బెయిల్ రాదు. ఇక లోపల ఉంటారు వాళ్ళు. సో అసలు డివోర్స్లు అనేవి మీరు యాజ్ అన్ అడ్వకేట్గా మీరు చాలా చూస్తుంటారు. మనకు కొన్ని డాటా ఉంటుంది ఆన్లైన్లో. ఆ డాటా చూసుకుంటే బాగా లిటరసీ ఉన్న కంట్రీస్లలో డివోర్స్ రేట్ ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది డివోర్స్ రేట్ అనేది. ఇండియాలో చూసుకుంటే ఇప్పుడు డివోర్స్ రేట్ అనేది పెరుగుతుంది. అంటే మనం ఏదైనా కోరిలేషన్ పెట్టుకోవచ్చా? అంటే అమ్మాయిలకి చదువు పెరగటం వల్ల, ఆత్మగౌరవం పెరగటం వల్ల, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పెరగటం వల్ల, ఫైనాన్షియల్ మజిల్ పవర్ పెరగటం వల్ల డివోర్స్ రేట్ పెరుగుతుందా? లేకపోతే ఈ అడల్టరీస్ వల్ల, లేక ఈ ఇన్ఫిడిలిటీ వల్ల, ఇలాంటి వల్ల డివోర్స్ రేట్ పెరుగుతుందా? అంటే మనము ఒక జనరలైజ్ చేసి చెప్పాలంటే ఎట్లా చెప్తారు? డివోర్స్ రేటు పెరగడం అనేది నేను ఎట్లా చూస్తానంటే నిజంగానే సొసైటీ ప్రోగ్రెస్ అవుతుందని చూస్తాను. ఓకే, సరైన కొలమానం కాకపోవచ్చు కానీ ప్రోగ్రెస్ అవుతుందని ఎందుకని అంటే, ఒకప్పుడు డైవర్స్ ఇవ్వడానికి వీలైనప్పుడు అమ్మాయిని చంపేసేవాళ్ళు, లేదంటే వదిలిపెట్టేసి ఇంకొకరు పెళ్లి చేసుకొని లీగల్ వాటెవర్ 2 పెళ్ళిళ్ళు 3 పెళ్లి చేసుకునేవాళ్ళు. ఇట్లా ఉండే పరిస్థితుల దగ్గర నుంచి దెర్ ఇస్ ఏ లీగల్ మెథడ్, అట్లీస్ట్ విడిపోవడానికి ఒక లీగల్ మెథడ్ క్రియేట్ అయింది. డెవలప్డ్ కంట్రీస్లో ఏంటి అంటే ఇద్దరు మధ్యలో డిస్ప్యూట్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరు సామరస్యంగా విడిపోవడము, లేదంటే చట్టం క్లియర్గా ఉంటుంది. ఇద్దరు కలిసి బతుకున్నప్పుడు సంపాదించుకున్న అసెట్స్లో నీ పర్సంటేజ్ ఎంత, ఫిక్స్డ్ క్యాల్కులేషన్స్. ఇక్కడ ఇక్కడ ఇష్యూస్ ఎందుకు వస్తాయి? డైవర్స్ చాలా కాంప్లికేటెడ్ మ్యాటర్ ఇండియాలో. ఈ డైవర్స్ రేట్ కూడా ఎందుకు తక్కువ? హార్డ్లీ 1%, 1.1% ఏదో ఉంది ఇండియాలో. యావరేజ్ ఇండియాలో డైవర్స్ రేట్, ఓకే, ఫైలింగ్ రేట్ ఇంతకన్నా కొంచెం ఎక్కువ ఉండొచ్చు. బహుశా విదిన్ మ్యారేజెస్లో 1.5, 1.6% ఉండొచ్చు. అయితే ఈ డైవర్స్ ఎంత కాంప్లెక్స్ మెకానిజం అంటే ఇండియాలో, ఫస్ట్ మీరు డైవర్స్ వేయగానే, పర్టికులర్లీ ఇప్పుడు హిందూలో ఉంది, డైవర్స్ వేయగానే మీరు కౌన్సిలింగ్కి వెళ్ళాలి. డైరెక్ట్గా కంటెస్టెడ్ డైవర్స్లో కుదరదు, కౌన్సిలింగ్కి వెళ్ళాలి. కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత కౌన్సిలింగ్ నుంచి మళ్ళీ ఒక రిపోర్ట్ ఇవ్వాలి, కౌన్సిలింగ్ ఫెయిల్ అయింది అని చెప్పి. అంటే ఒక వ్యక్తి నాకు వద్దు మర్రో అని చెప్పేసి నేను అంటా ఉంటే మళ్ళీ మీరు కౌన్సిలింగ్ ఇచ్చి, కౌన్సిలింగ్ ఒక రిపోర్ట్ ఇచ్చి, కౌన్సిలింగ్ మళ్ళీ ఫెయిల్ అయిందని చెప్పి మళ్ళీ కౌన్సిలింగ్ అంటే ప్రైమరీలీ ఇద్దరు కలిసి ఉండడాన్ని ఎంకరేజ్ చేస్తుంది అనమాట ఇండియన్లో. ఇద్దరు కలిసి ఉండడాన్ని ఎంకరేజ్ చేస్తుంది. బయట ఎట్లా ఉంటుంది అంటే, నేను నీదో ఉండను అన్నప్పుడు సరే నీదేంటి నాదేంటి, విదిన్ 4 walls సెటిల్ అయిపోతుంది. నీదేంటి నాదేంటి, చాలా తక్కువ మ్యాటర్స్ కంటెస్టెడ్ దాకా వస్తాయి. సెటిల్ అయిపోతుంది, సెటిల్ చేసేసుకొని డైవర్స్ ఫైల్ చేసుకొని తీసేసుకుంటారు మ్యూచువల్గా. మన దగ్గర అట్లా అంత ఇది లేదు ఇంకా. సో ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ మళ్ళీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆపోజిట్ పార్టీకి నోటీస్ వెళ్ళాలి. ఆర్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఇద్దరు కలిపి కౌన్సిలింగ్ ఇస్తారు, వాటెవర్. వీడు వచ్చి అమ్మాయి డైవర్స్ ఫైల్ చేసింది అనుకోండి, హస్బెండ్ వచ్చి కౌంటర్ ఫైల్ చేయాలి. ఈ కౌంటర్లో మళ్ళీ ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఒక ఇంటర్లాక్యుటరీ అప్లికేషన్ ఇస్తుంది. డైవర్స్ తీరే లోపల నాకు మెయింటెనెన్స్ ఇవ్వండి, డైవర్స్ తీరే లోపల నా పిల్లల్ని నాకు కస్టడీలోకి ఇవ్వండి, లేదంటే నాకు అలిమనీ ఇవ్వండి, ఇలాంటిది ఏదో ఉంటుంది. అదే హస్బెండ్ ఫైల్ చేశాడు అనుకోండి,
ఇతను హస్బెండ్ ఫైల్ చేసిన దానిలో కూడా విమెన్ ఏదైనా అయ్యే వేసుకోవచ్చు. మళ్ళీ హస్బెండ్ కూడా చైల్డ్ ప్రొటెక్షన్ కోసం అడగవచ్చు. మెయిన్ కేసు తేలక ముందు చట్టం ఏంటి అంటే ఇంటర్లాకేటరీ అప్లికేషన్స్ని తేల్చాలి. ఈ ఇంటర్లాకేటరీ అప్లికేషన్లు ఒక 4 ఉన్నాయనుకోండి, 4 సంవత్సరాలు పడుతుంది. ఎందుకు? దీనిలో కౌంటరు, దీనిలో ఆర్గ్యుమెంట్, దీనిలో హియరింగ్, మళ్ళీ దాని ఒక అవుట్కమ్, దాని ఎగ్జిక్యూషన్, ఇన్ని జరుగుతాయి. దేర్ ఈస్ వన్ పాపులర్ కేస్. 24 years ఉన్నప్పుడు డైవర్స్ వేసింది ఒక ఉమెన్. 58 yearsకి డైవర్స్ వచ్చింది. ఐ థింక్ గోవాలో అనుకుంటా. ఆమె ఆర్డర్ చేతిలో పట్టుకొని నేను 24 years ఉన్నప్పుడు వేసిన, నాకు ఇప్పుడు వచ్చింది డైవర్స్, ఏం చేసుకోవాలి నేను దీన్ని, ఏం చేసుకోవాలి నేను దీన్ని. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి భయపడతారు. సో నేను ఎందుకు ప్రోగ్రెస్ అన్నానంటే, నీకు ఇద్దరు మధ్యలో సఖ్యత లేనప్పుడు సామరస్యంగా విడిపోవడానికి ఏం మాయరాము? సామరస్యంగా విడిపోవడం, కొట్టుకొని చచ్చిపోవడం కన్నా కోట్ల చుట్టూ తిరిగి మిమ్మల్ని మీ ఫ్యామిలీలని కోట్లకి ఇడ్చుకొని దానిలో క్రిమినల్ లా ఎంటర్ అయిపోయి మళ్ళీ ఇవన్నీ చేసుకోవడం కన్నా సామరస్యంగా విడిపోండి కదా. మ్యూచువల్ డైవర్స్గా విడిపోండి. లేదంటే కోర్టు వ్యవస్థ కూడా డివోర్స్ పిటిషన్స్ని చట్టంలో ఉంటుంది, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేయాలా, 6 నెలల లోపల చేయాలని, ఏది జరగదు. అట్లీస్ట్ ఒక 1 year కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని విదిన్ 1 year ఈదర్ డైవర్స్ గ్రాంట్ అన్నా చేయాలా, డిస్మిస్ అన్నా చేయాలి. డిస్మిస్ అయితే మళ్ళీ హైకోర్టు పోతారు, ఏదో చేసుకుంటారు. అట్లీస్ట్ ఒక 1 yearలో తేల్చండి. 2016లో ఉండే డైవర్స్ మ్యాటర్ ఇంకా నడుస్తుంది. 2016 డైవర్స్ మ్యాటర్స్ ఎంత వెళ్ళి కోర్టు ముందు మొత్తుకున్నా కానీ ఇంకో అవతల వాళ్ళు వచ్చి, లేదండి ఈరోజు నాకు జ్వరం వచ్చింది నేను రాలేను అని ఒక మెడికల్ సర్టిఫికేట్ ఇస్తాడు. లేదండి ఈరోజు మా అడ్వకేట్కి పోలేదు అని అంటాడు. ఒక్కోసారి జడ్జిలు ఉంటారు. ఈ ఇన్ఛార్జ్ జడ్జి దగ్గర పోతే నాకెందుకు లేని చెప్పి ఆయన చూడడు. ఇవన్నీ సర్కస్ జరిగి 10 ఏళ్ల వరకు డైవర్స్ రాని కేసులు నా దగ్గర కూడా ఉంది. ఓకే, కానీ ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ చూస్తుంటాం కదా సార్, మనము కోర్టు కూడా రాకుండా డైవర్స్. హార్దిక్ పాండ్యా ఉన్నాడు, చాహల్ ఉన్నాడు, వీళ్ళంతా మనకు కొంత సోషల్ మీడియాలో న్యూస్లు సర్క్యులేట్ అవుతుంటాయి. ఆ న్యూస్ ఏం సర్క్యులేట్ అవుతుంటుంది అని అంటే, ముందు డబ్బు బాగున్నాడు అని చెప్పేసి లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు, భరణం కోసం, అలిమోనీ అంటాం కదా, ఆ భరణం కోసం అని చెప్పేసి విడాకులు ఇస్తారు. విడాకులు ఇచ్చేసి లార్జ్ స్కేల్ భరణం అడుగుతారు. ఇప్పుడు జెఫ్ బెజోస్ విడాకులు తీసుకుంటే కొన్ని లక్షల కోట్ల రూపాయల భరణం ఇచ్చిండు. అట్లా ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ వీళ్ళు, ఇప్పుడు రితిక్ రోషన్ ఉన్నాడు, రితిక్ రోషన్ భార్య సుసాని రోహన్ విడాకులు తీసుకుంటే కొన్ని 100 కోట్ల రూపాయల భరణం ఇచ్చాడు. ఈవెన్ సమంత నాగ చైతన్య కేసులో కూడా వాళ్ళు కొంత ఆఫర్ చేస్తే సమంత తీసుకోలేదు. కానీ సో ఈ సెలబ్రిటీస్ విషయంలో కానీ, కామన్ మ్యాన్ విషయంలో కానీ, భరణం కోసం అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టడం కోసం, లేకపోతే అవతల వ్యక్తిలో నుంచి లార్జ్ చంక్ ఆఫ్ వాళ్ళ ప్రాపర్టీ వెల్త్ని లాగడం కోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. అండ్ తొందరగా అయిపోతుంది కదా అవన్నీ. అంటే ఆ కేసులు కూడా తొందరగా మ్యూచువల్గా వెళ్ళిపోతుంటారు, మళ్ళీ తొందరగా వేరే వాళ్ళతో ప్యాచ్ అయిపోతారు, మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళిపోతూనే ఉంటారు కదా. భరణం కోసం వీళ్ళు వేస్తారు అన్నది కాసేపు నేను ఐ విల్ అడ్రస్ దట్. ఓకే, భరణం ఇవ్వడానికి రెడీగా లేని మగాళ్ళు ఎక్కువ, విచ్ ఇస్ ఫండమెంటల్. అందుకనే భరణం కోసము అప్లికేషన్లు పెట్టుకొని కూడా ఓన్లీ డైవర్స్ గ్రాంట్ అయిన తర్వాత అలిమనీ మీద హైకోర్టులో మ్యాటర్స్కి వస్తాయి, అలిమనీ ఎన్హాన్స్మెంట్కి వస్తాయి, అలిమనీ సరిపోవట్లేదని చెప్పేసి. ఎందుకని మీకు మేల్ పర్సన్స్ అలిమనీ ఇవ్వడానికి రెడీగా లేని వాళ్ళే హయ్యెస్ట్ నెంబర్లో ఉంటారు. కేవలం పబ్లిక్ డొమైన్లో ఉండి నా పరువు వద్దు అనుకున్న వాళ్ళు, లేకపోతే ఎందుకు నాకు నాన్ సెన్స్ అనుకున్న వాళ్ళు, ఏదైనా కొంచెం మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు తప్ప భరణం ఇవ్వడానికి సాధారణంగా ముందుకు రారు. ఏమంటారు అంటే, నన్ను ఇంత రాసర పెట్టింది నేను ఎందుకు ఇవ్వాలి అంటారు. కొన్ని విషయాల్లో కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ ఉంటాయి. నేను కూడా చూసిన కొన్ని ఎక్సెప్షన్ కేసెస్లో ఉమెన్ చాలా ఎక్కువ టార్చర్ పెట్టి అసలు 1 day 2 days కాపురం చేసిన తర్వాత, ఒక కేసులో నేను చూసిన 6 days ఉంటుంది ఇద్దరు మధ్యలో కంప్లీట్గా. ఆ 6 daysలో పెద్ద ఎక్స్చేంజెస్ కూడా ఏమి ఉండవు, కానీ దే డిమాండెడ్ 1 crore అలిమనీ. ఉమెన్ డిమాండెడ్ 1 crore అలిమనీ. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో ఉమెన్ని పక్కన పెడితే, కాసేపు ఉమెన్ ఎందుకు అడగాలని పక్కన పెడితే, మగాడు కూడా భరణం ఇవ్వడానికి సిద్ధంగా లేడు. ఓకే, మెజారిటీ కేసెస్ ఇవే. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఐ విల్ కమ్ టు ద ఉమెన్. ఇది నేను అది అడ్రస్ చేయకపోవడం కరెక్ట్ కాదు. మీకు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ మీద డిస్కషన్ తెలుసు కదా. యూనిఫామ్ సివిల్ కోడ్ లేని చట్టం అందరికీ సమానంగా ఉండాలి, చట్టం అందరికీ సమానంగా ఉండాలి. ఎవరు ఈ డిమాండ్ చేసే చట్టం సమానంగా ఉండే బ్యాచ్ ఎవరో చెప్పనా మీకు? మీరు సోషల్ మీడియాలో చూడండి, వాళ్ళ ప్రొఫైల్ చూడండి. వీళ్ళు కరడు కట్టిన దేవభక్తులము దేశభక్తులము అని చెప్పుకునే వాళ్ళు. ఇదే బ్యాచ్ వాళ్ళ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి సమానమైన ఆస్తి హక్కులు ఇవ్వని బ్యాచ్ ఇది. వీళ్ళు యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలని అడుగుతారు.
ఇంట్లో ఉండే అమ్మాయిలకి వీళ్ళు కోర్టుకి వెళ్ళి, అమ్మాయిలు కోర్టుకి వెళ్ళి ఏంది నా తండ్రి ఆస్తులు తాత ఆస్తులు నాకు భాగం కావాలి అని చెప్పి అమ్మాయిలు కోర్టుకి వెళ్ళి పార్టిషన్ సూట్లు వేసి సంవత్సరాలు నడిచి తర్వాత లీగల్ సిస్టమ్ మధ్యలోకి వచ్చి కోర్టు నీ రెస్క్యూకి వస్తే తప్ప నీ ఇంట్లో ఉండే ఆడదానికి కూడా నువ్వు సమాన హక్కు ఇవ్వను అనే వాళ్ళు యూనిఫామ్ సివిల్ కూడా అడుగుతారు మన దగ్గర. ఇదే బ్యాచ్ నేను నా వైఫ్కి భరణం ఇవ్వను అనే బ్యాచ్ ఇది. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఉమెన్ ఎవరైతే భరణం ఎక్కువ డిమాండ్ చేసే ఉమెన్ అని కనిపిస్తారో వాళ్ళందరూ కూడా మెజారిటీ ఇలాంటి పురుషుల దగ్గర విక్టిమ్సే. అందుకని హై అలిమనీ అనిపిస్తుంది. దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ చూడండి, ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఇది. ఎందుకని ఉమెన్ భరణం ఎక్కువ అడుగుతుంది అంటే, మీకు మగాళ్ళు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే సెలబ్రిటీ లాగా చూస్తారు వాళ్ళని. రెండో పెళ్లి చేసుకుంటే చాలా నార్మల్ అది. రెండు పెళ్లి చేసుకోకూడదు, ముస్లిం 4 చేసుకుంటారు, మనకు ఒకటే ఉంది, ఈ ఏడుపు కనిపిస్తుంది కదా. వీళ్ళందరూ సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్, ఫోర్త్ మ్యారేజ్ చేసుకున్న మగాళ్ళని కూడా చాలా సెలబ్రిటీ లాగా చూస్తారు, ముఖ్యమంత్రులని ఉప ముఖ్యమంత్రులను కూడా చేస్తారు. కానీ ఉమెన్కి ఆ ప్రివిలేజ్ లేదు. ఉమెన్కి ఏంది, ఒక్కసారి ఒక పురుషుడితో తను ఉంది అంటే ఇక తన లైఫ్ మొత్తం అదే. సెకండ్ మగాడి దగ్గరికి వెళ్ళకూడదు, అంతటి జడ్జ్మెంట్ ఉంది తనకి. తన మీద ఒక స్టాంపు, రెండో పెళ్ళి, ఆల్రెడీ ఇంకొకరితో ఉండొచ్చింది, మొత్తం ఎక్కడ లేని స్టిగ్మా మొత్తం ఉమెన్ మీదనే ఉంది. పైగా తినకు పిల్లలు పుట్టుంటారు, తన బాడీలో చాలా మార్పులు వచ్చి ఉంటాయి, తిన ఏజ్ అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఒక ఫ్లస్ట్రేట్ లాగా అనిపిస్తుంది నాకు. యంగ్ ఏజ్లో ఉన్న ఉమెన్ని చూసే దృక్పథం వేరు, మిడిల్ ఏజ్లో ఉండే ఉమెన్ని చూసే దృక్పథం వేరు. మగాడు మాత్రం ముసలోడు అయిన తర్వాత కూడా మూడో పెళ్లి చేసుకోవచ్చు, ఫారినర్ని చేసుకోవచ్చు, ముఖ్యమంత్రి కూడా కావచ్చు. కానీ ఉమెన్కి ఆ ప్రివిలేజ్ ఉండదు. ఉమెన్ని చూసే దృక్పథమే వేరు, సమాజంలో చేసిన ట్రోలింగ్ వేరు. మనకు నాట్ టు నేమ్ కానీ నాకు వాళ్ళందరూ భరణం ఏం జరిగిందో, సమంత వాళ్ళ విషయం ఏం జరిగిందో తెలియదు, కానీ ఐ ఫెల్ట్ సో సారీ అబౌట్ సమంత. వీళ్ళు పాపము నాగార్జున గారు కానీ చైతన్య కానీ తన మీద చేసిన కామెంట్స్ ఏం లేవు ఎక్కడ కూడా. వీళ్ళందరూ సామరస్యంగానే ఉండొచ్చు కదా. వీళ్ళ వెనకాల ఉండే ఈ కోతి బ్యాచ్ ఉంటుంది కదా, వీళ్ళందరూ పాపం అమ్మాయిని ఎంత ట్రోల్ చేసినారు. దారుణమైన ట్రోలింగ్స్ తనవి. తను చేసిన ప్రొఫెషనల్గా తను చేసిన ఒక వెబ్ సిరీస్లో ఉండే సిరీస్ని పెట్టి దీనివల్లనే నిన్ను వదిలేసినాడు అని చెప్పి అంతటి జడ్జిమెంట్స్, అంత డిఫెమేషన్, అంత డిసడ్వాంటేజ్డ్ పొజిషన్లో ఉన్న ఉమెన్ తన లైఫ్ని తను సెక్యూర్ చేసుకోవడానికి నీకు కెపాసిటీ ఉన్న దాంట్లో భరణం అడిగితే తప్పేంటి? భరణంకి ఒక స్కేల్ ఉందిగా. నీ దగ్గర నెలకు 10,000 జీతం వచ్చేవాడిని నేను ₹1 కోటి భరణం అడిగితే కోర్టు ఇస్తుందా? నాకు ఒక ఫిక్స్డ్ క్యాల్కులేషన్, అతని కెపాసిటీ ఏంది, ఐటీ ఏంది, ఇవన్నీ ఉంటాయి. దాని బేసిస్ మీదనే భరణం అడుగుతారు. కాబట్టి భరణం అడగడం అనేది అన్ని కేసెస్లో, ఎక్సెప్షన్స్ ఎక్కడో ఉండొచ్చు కానీ మెజారిటీ కేసెస్లో భరణం అడగడం అనేది సమంజసం. మెజారిటీ కేసెస్లో భరణం వీళ్ళు ఇవ్వకపోవడం అనేది నిజం. సో ఈ సెలబ్రిటీస్ వాళ్ళందరూ కూడా వాళ్ళేమి నేను నీకు ఇచ్చేస్తున్నా, నీకు న్యాయం చేసేస్తున్నా అనే దృక్పథంతో ఏం చేయకపోవచ్చు. బహుశా ఏంది అంటే పబ్లిక్ డొమైన్లో ఉన్నారు కాబట్టి ఇట్ ఈస్ నాట్ వర్త్ దేర్ టైం. ఈ కోర్టుల చుట్టూ తిరగడము, పబ్లిక్లో ఎప్పుడు ఈ యొక్క ఇష్యూని నాంచడము, ఇది వాళ్ళకి, వాళ్ళ ఇమేజ్కి, వాళ్ళ పిఆర్కి, వాళ్ళకు ఉండే బ్రాండ్ అంబాసిడర్స్గా వాళ్ళు అయినప్పుడు వాళ్ళకు ఉండే డిమాండ్కి ఇవన్నీ తగ్గుతాయి. ఈ పబ్లిక్ డొమైన్లో ఉండి ఇతని మీద క్యారెక్టర్ అసాసినేషన్ ఉందనుకోండి, మగాడి మీద కానీ ఉమెన్ మీద కానీ క్యారెక్టర్ అసాసినేషన్ ఏదో ఉంది, ట్రోలింగ్ ఉందనుకోండి, ఒక బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుంటారా? పెట్టుకోరు. సో వాళ్ళకి అలా జరిగే లాస్ ఎక్కువ. కాబట్టి ఇట్ ఈస్ నాట్ వర్త్ మై టైం, ఇట్ ఈస్ నాట్ వర్త్ మై లైఫ్, నేను నా లైఫ్ని ఎంజాయ్ చేస్తా, నాకు ఇంత ఉంది కదా నేను ఇచ్చేస్తా అనే దానిలో ఇస్తారేమో తప్ప వీళ్ళేమి ఉద్ధరించడానికి ఇస్తారని నేను అనుకోవట్లేదు. ఓకే. ఇప్పుడు 2012లో బాల్ ఠాక్రే గారు చనిపోయారు. బాల్ ఠాక్రే చనిపోయినప్పుడు బాంబే మొత్తం కూడా కంప్లీట్ షట్ డౌన్ అయిపోయింది. ఆయన చనిపోయినప్పుడు కంప్లీట్ బాంబే అంతా కూడా ఎక్కడికక్కడ ఒక స్వచ్ఛందంగా బంద్ పాటించారు. అయితే ఇద్దరు అమ్మాయిలు ఏం అడిగారనంటే, సో అది అప్పుడు ఫేస్బుక్ ఫేమస్, ఇప్పుడంటే ఇన్స్టాగ్రామ్ ఫేమస్, కానీ అప్పుడు ఏమడిగారనంటే ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు, బాల్ ఠాక్రే చనిపోతే బాంబే ఎందుకు బంద్ కావాలి అని చెప్పి. దాని మీద పెద్ద ఇష్యూ జరిగింది. ఇమీడియట్ గా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. 66A ఐటీ చట్టము 66A. సో అప్పుడు కోర్టు ఏం చెప్పింది అని అంటే, ఫేస్బుక్లో పెట్టే పోస్టులకు, కామెంట్లకు దాన్ని మీరు సుమోటోగా తీసుకొని దాన్ని మీరు చేసుకొని అరెస్ట్ చేయడానికి లేదని చెప్పింది. సేమ్ ఈ మధ్య నిన్న మొన్న ఇప్పుడు యాక్చువల్గా మీకు అదే దానిలో ఇంకొక కామెడీ చెప్తాను మీకు. 66A శ్రేయా సింఘల్ కేసు అనుకుంటా. అవును, శ్రేయా సింఘల్ కేసులో
66A సుప్రీంకోర్టు స్ట్రైక్ డౌన్, అది ఇట్ వాస్ డిక్లేర్డ్ యాజ్ వాయిడ్. దాని తర్వాత కూడా పోలీసులు 66A కింద కేసులు కట్టినారు. అవును, దాని తర్వాత కూడా అరెస్టులు జరిగినాయి. ఇది ఎక్కడ దాకా పోయిందంటే మళ్ళా సుప్రీంకోర్టు అందరికి సర్క్యులర్ ఇచ్చి మరి అరే 66A కింద ఎప్పుడో రిపీల్ అయింది అది, దాని కింద కేసులు కట్టకండి కనీసం అని చెప్పి సుప్రీంకోర్టు సర్క్యులర్ ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఏంది ఇది ఏం చూపిస్తుంది అంటే, మీరు అన్నారు కదా ఇది చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పటికీ చేస్తున్నారు, ఇప్పటికి కూడా కేసులు పెడుతున్నారు అని చెప్పేసి మతిలేని చర్చలు ఇవన్నీ. అంటే ఈ పోలీసు వాళ్ళు కూడా 66A రిపీల్ అయిన తర్వాత దాదాపు చాలా సంవత్సరాల వరకు 66A కేసులు ఉన్నాయి, రీసెంట్గా కూడా ఉన్నాయి. మన రంగారెడ్డి కోర్టు కూడా 66A పెడితే నేను చెప్పిన ఏంటంటే దీనిలో కాన్ఫిడెన్స్ తీసుకోవడం ఏంది అని. నిన్న మొన్న కూడా బీఆర్ఎస్ యాక్టివిస్ట్ నల్లబాలు అని చెప్పి ఒక అకౌంట్ నుండి, ఒక ట్విట్టర్ అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్, ట్విట్టర్ అకౌంట్ నుండి నల్లబాలు అని చెప్పేసి ఆయన పేరు వచ్చేసి దుర్గం శశిధర్ గౌడ్, బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్. నల్లబాలు అని చెప్పి వెరిఫైడ్ అకౌంట్. దాని నుండి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, తర్వాత మంత్రులను, కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేయడము లేదా కొంత డిఫేమ్ చేసినట్టు సర్కాస్టిక్ గా అదే మీరు కమిషన్ అంటే అది ఆ అకౌంట్ నుంచి వచ్చిందో లేదు నాకు తెలియదు. వన్ ఆఫ్ ద కేసెస్ లో నేను విన్నది ఏంటంటే హైకోర్టులో ఉన్నాను ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు, ఒక వ్యక్తి ఏం రాసిందంటే నో విజన్ నో మిషన్ ఓన్లీ కమిషన్ అని రాశాడు. ఓకే, నో విజన్ నో మిషన్ ఓన్లీ కమిషన్ ఓకే అని సీఎం మీద పెట్టాడు. ఓకే, అయితే ఇందులో ఏమైందంటే హైకోర్టు పోలీస్ డిపార్ట్మెంట్ కి చివాట్లు పెట్టింది. ఏమని, మన ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద పోస్ట్ పెడితే ఆయన డిఫేమ్ చేయడానికి చేస్తే ఆయన మీకు కంప్లైంట్ ఇస్తేనే మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, ఈ మెకానికల్ ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేయడానికి వీలు లేదు అని చెప్పింది.